తప్పుకో మీనాక్షి. వర్ష, నేను ఇక్కడే ఉన్నాను. నన్ను బయటికి రానివ్వకుండా మీనాక్షి బయట డోర్ వేసేసింది. విన్నావా? రామరాజు మాటలు విన్నావా? తప్పు చేస్తున్నావు మీనాక్షి. నన్ను వెళ్ళనివ్వు. నువ్వేటైనా అనుకో, రామరాజుని నీకంటే ఎక్కువగా నానే ప్రేమిస్తున్నాను. తన్ని నన్ను బాగా చూసుకుంటాను. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మర్యాదగా చెప్తున్నాను, అడ్డు తప్పుకో మీనాక్షి. నువ్వేటే నాకు మర్యాదగా చెప్పేది? సిటీలో పెరిగాను, చదువుకున్నాను కాబట్టి సాఫ్ట్ అనుకుంటున్నావేమో. మంచిగా చెప్తే నువ్వు మీ అమ్మ వినిపించుకోరు కదా. నా కూతుర్నే నెడతావా? ఇప్పటికైనా సైలెంట్ గా ఉంటే మీకు మర్యాద దక్కుతుంది. రామరాజు, వర్ష, రామరాజు, బైక్ మీద నుంచి పడిపోయావంట కదా. దెబ్బలు బాగా తగిలాయా? కాలు పెనికింది వర్ష, నడవలేకపోతున్నాను. పద వెళ్దాం. జాగ్రత్త. చూసావమ్మా దీని పొగరు? పదవే, లోపలికెళ్ళి చూద్దాం. వర్షకి నేనంటే ఎంత ఇష్టమో, నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంది. నాకిదేనైతే వర్ష తట్టుకోలేకపోతుంది. నా వల్ల ఇదంతా. సరే వెళ్దాం, పద. పద. రామరాజు వదులు. ఇంకొక్క మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా అడ్డు తప్పుకోండి, లేదంటే తేడాలు వచ్చేస్తాయి. రామరాజు, వదులు. అమ్మా, ఇప్పుడు గనక వర్ష వచ్చుండకపోతే ఏదో ఒకటి చేసి రామరాజు చేత నా మెళ్ళ తాళి కట్టించుకునేదాన్ని. ఆ గుంటొచ్చి అంత సర్వనాశనం చేసింది. ఈ గుంట సానా ఎక్కువ చేసేస్తా ఉన్నదే. దీని అంతు చూడకుండా వదిలేదే లేదు. శ్రావ్య చెప్పింది కరెక్టే. నా దృష్టిలో తను జ్యోతి అయినా నేను వాళ్ళతో వెళ్తే రామరాజు ఫీల్ అయ్యే అవకాశం ఉంది. కానీ తనెవరో నిజం తెలియబోతున్న ఈ టైంలో ఇంకా 2 రోజులు వెయిట్ చేయాలంటే నాకు కాస్త కష్టంగా ఉంది. ఏంటి గిరి? రామరాజు బాబుకి యాక్సిడెంట్ అయిందంట, కాలికి గాయమైందంట. అవునా? రామరాజు ఇప్పుడు ఎక్కడున్నాడు? వర్ష గారు ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చారు. నేను ఇంటికి వెళ్తాను, నువ్వు వెళ్ళు. అలాగే. బాబాయ్, 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 ఏంటి ఇక్కడ? నాపక రాజు, నేను చాలా అర్జెంటుగా వెళ్తున్నాను. రామరాజును చూడడానికే కదా, నేను కూడా అక్కడికే వెళ్తున్నాను. రండి, ఇద్దరం కలిసి వెళ్దాం. రామరాజును చూడడం ఏంటి? రామరాజుకి ఏమైంది? ఓ, మీకు ఇంకా విషయం తెలీదా? రామరాజుకి యాక్సిడెంట్ అయిందంట, కాలుకి దెబ్బ తగిలిందంట. వాడు గట్టోడు, మొండోడు, వాడికి ఏం కాదు. అంతకన్నా మించిన ముఖ్యమైన పని నాకు ఇంకొకటి ఉంది. బాబాయ్, కొడుక్కి యాక్సిడెంట్ అయినా కూడా చూడకుండా ఉండే అంత ఇంపార్టెంట్ పని ఏంటి? నాకు ఇప్పుడు టైం లేదు. పెద్దమ్మ ఈ టైంలో అనాథాశ్రమంలో ఉంటుంది, తనతో అర్జెంటుగా మాట్లాడాలి. బాబాయ్, మీరు మందు తాగారా? కొబ్బరి బోండం తాగాను. మరి మందు వాసన వస్తుందేంటి? కొబ్బరి బోండంలో మందు కల్పించారు. మందు తాగనని సూత్రాలమ్మ గుడిలో ఒట్టేశారు కదా, మర్చిపోయారా? నాకు నేనుగా తాగలేదు. నాకు తెలియకుండా నా ఫ్రెండ్ కొబ్బరి బోండంలో మందు కల్పించాడు. నాకు తెలియకుండా తాగాను కాబట్టి నా తప్పేం లేదు.